నమస్కారం. రుద్ర న్యూస్కు స్వాగతం. తెలంగాణ మలిదశ విద్యార్థి ఉద్యమ నాయకుడు, ఉస్మానియా ఉద్యమ కెరటం, బీఆర్ఎస్వి రాష్ట్ర అధ్యక్షులు గెల్లు శ్రీనివాస్ యాదవ్ జన్మదిన వేడుకలు ఉస్నాబాద్ పట్టణ విద్యార్థి అధ్యక్షులు మరియు కౌన్సిలర్ బొజ్జ హరీష్ ఆధ్వర్యంలో ఘనంగా ఉస్నాబాద్ నియోజకవర్గ బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో బుధవారం రోజున నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా బీఆర్ఎస్వి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సూరంపల్లి పరశురాం పాల్గొని కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ ఉస్నాబాద్ అధికార ప్రతినిధి ఐలేని మల్లికార్జున్ రెడ్డి, ఉస్నాబాద్ పట్టణ పార్టీ అధ్యక్షులు అన్వర్ పాషా, బీఆర్ఎస్వి రాష్ట్ర నియోజకవర్గ విద్యార్థి విభాగం అధ్యక్షులు గంధె చిరంజీవి, ఉస్నాబాద్ మండల సోషల్ మీడియా అధ్యక్షులు నవీన్ రెడ్డి, రాజు నాయక్, జవహర్ నాయక్, నవీన్, మురళి, అజీజ్, అరవింద్, రమేష్, అనిరుద్, విజయ్, రాజేష్, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. మలిదశ విద్యార్థి ఉద్యమ నాయకుడు, ఉస్మానియా ఉద్యమ కెరటం, బీఆర్ఎస్ రాష్ట్ర అధ్యక్షులు, మాజీ తెలంగాణ రాష్ట్ర టూరిజం కార్పొరేషన్ డెవలప్మెంట్ చైర్మన్ గెల్లు శ్రీనివాస్ యాదవ్ గారి జన్మదిన వేడుకలను ఉస్నాబాద్ పట్టణంలో బొజ్జ హరీష్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించడం జరిగింది. అతను ఎల్లవేళలా ఆయురారోగ్యాలతో ఉండాలని, మరెన్నో ఉన్నత పదవులు పొందాలని ఆశిస్తూ గెల్లు సిన్న గారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. లాంగ్ లివ్, లాంగ్ లివ్, లాంగ్ లివ్, లాంగ్ లివ్, హ్యాపీ బర్త్డే టు గెల్లు సిన్న. మీరు మరెన్నో ఇలాంటి పుట్టినరోజు వేడుకలు జరుపుకోవాలని ఆశిస్తున్నాం. ఈరోజు మా టీఆర్ఎస్వి నాయకుడు శ్రీ గెల్లు శ్రీనివాస్ గారి జన్మదిన సందర్భంగా ఉస్నాబాద్ పట్టణంలోని పార్టీ కార్యాలయంలో జన్మదినం వేడుకలు నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి టీఆర్ఎస్వి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సూరంపల్లి పరశురాం గారు, అలాగే యూత్ అధ్యక్షులు చిరంజీవి గారు, అలాగే బీఆర్ఎస్ పార్టీ యూత్ అండ్ టీఆర్ఎస్వి నాయకులు, ముఖ్య నాయకులు కూడా పాల్గొనడం జరిగింది. గెల్లు శ్రీనివాస్ గారు తెలంగాణ ఉద్యమం నుంచి ఎన్నో పోరాటాలలో పాల్గొన్నాడు. ఎన్నో కేసులు కూడా ఆయన మీద కావడం జరిగింది. కేసీఆర్ గారికి అలాగే కేటీఆర్ గారికి వెన్నంటే ఉంటూ వాళ్ళు ఏ పిలుపునిచ్చినా కూడా దాన్ని తూచా తప్పకుండా చేయడం జరిగింది. కావున అన్నగారికి మంచి జరగాలి, ఎన్నో ఉన్నత పదవులు ఆశించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఆ దేవుని ఆశీస్సులు అన్నపై ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకోవడం జరుగుతుంది.